అందరికీ నమస్కారం అండి. తిరిగి మన కథకు స్వాగతం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన పేజ్‌ని కొంచెం ఫాలో చేసేయండి. చిత్రాంగద మరియు విచిత్ర వీర్యుల బాల్యంలోని శంతన మహారాజు కాలం చేశారు. భీష్ముడు తన మాట ప్రకారం సత్యవతి పెద్ద కొడుకు చిత్రాంగదునికి పట్టాభిషేకం చేస్తాడు. చిత్రాంగదునికి గర్వం ఎక్కువ. ఒకరోజు తన రాజ్యానికి ఒక గంధర్వుడు వస్తాడు. అతని పేరు కూడా చిత్రాంగదుడే. ఇలా ఒకే పేరు ఉండడం ఇరువురి ఆహాలను దెబ్బతీస్తుంది. ఆ గంధర్వరాజుతో ద్వంద్వయుద్ధానికి కాలు చాపుతాడు. గెలిచిన వారిదే పేరు అని ప్రకటించుకుంటారు. యుద్ధం 3 సంవత్సరాలు జరుగుతుంది. చివరికి సత్యవతి కుమారుడు మరణిస్తాడు. విజయంతో గంధర్వరాజు గంధర్వలోకానికి తిరిగి వెళతాడు. చిత్రాంగదుని మరణం హస్తినాపురిని శోకసంద్రంలో ముంచివేస్తుంది. కురు సింహాసన వారసత్వం ఎలా కొనసాగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఎపిసోడ్ 1 ఫుల్ వీడియో మన యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి. ఫుల్ లెంత్ వీడియో చూడాలనుకునే వాళ్ళు లింక్ బయోలో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి.